రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు కలకలం రేపాయి. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ టీం దాడులు చేసింది. సోదాల సమయంలో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న యువకులు ఫైర్ ఓపెన్ చేశారు. ఈగల్ టీము డ్రగ్స్ పార్టీలో 8 మందిని అదుపులోకి తీసుకుంది. స్పాట్ లో రివాల్వర్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీ చేసుకున్న ఫామ్ హౌస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. డ్రగ్స్ పార్టీలో రాజకీయ నేతలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈగల్ ఫోర్స్ సోదాలు నిర్వహిస్తుంది. అదే సమయంలో అక్కడున్న ప్రైవేటు వ్యక్తులు తమ వద్ద ఉన్న రివాల్వర్ తో 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈగల్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో రోహిత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ తనిఖీల్లో 2 గ్రాముల కొకైన్ పట్టుబడింది. దీంతో పాటు రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్ సహా పార్టీలో ఉన్న వారికి యూరిన్ డ్రగ్స్ టెస్ట్ చేయగా రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. నిన్న చేసిన డ్రగ్స్ టెస్టులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు నెగిటివ్ రాగా మరోసారి చేసిన టెస్టులో పాజిటివ్ వచ్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ గంగోత్రి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నాయి. అయితే ఇప్పటికే పుట్టా మహేష్ యాదవ్ కు సంబంధించినటువంటి అంశంపై వైసీపీ కూడా పెద్ద ఎత్తున అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిర్వహించి ఇలాంటి డ్రగ్స్ పార్టీలో మమేకమై ఉన్నటువంటి మహేష్ యాదవ్ లను ఎంపీ అంటే పార్లమెంట్ అంటే చట్టసభల్లోకి వెళ్లేటువంటి పరిస్థితి ఉండకూడదు, ఇలాంటి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని, అంటే అతని అభ్యర్థిత్వం అంటే పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలని కూడా ఇప్పటికే వైసీపీ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ పుట్టా మహేష్ యాదవ్ కు సంబంధించినటువంటి వ్యవహారాలను మనం ఒకసారి పరిశీలించుకుంటే గనక ఇప్పటి వరకు అంటే కొన్ని గంటల వరకు మహేష్ యాదవ్ కు నెగటివ్ రిజల్ట్ అయితే వచ్చింది. అయితే ఆ తర్వాత రెండోసారి జరిపినటువంటి టెస్టుల్లో ఇతనికి పాజిటివ్ అని తేలడంతో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మరోసారి సంచలనంగా మారబోతున్నాయి. అయితే ఇప్పటికే వైసీపీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులతో పాటు మరికొంతమంది కూడా ఈ పుట్టా మహేష్ యాదవ్ తీరుపైన కూడా తప్పుపడుతున్నారు. పుట్టా మహేష్ యాదవ్ ఒక బాధ్యత కలిగినటువంటి ఒక లోక్సభకు అంటే ఏలూరు లోక్సభకు ఎంపీగా ఉండి ఇలాంటి డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం ఏంటని కూడా అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఒక సంచలనమైనటువంటి అనేకమైనటువంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాయి. వాస్తవానికి ఈ పుట్టా మహేష్ యాదవ్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ కూడా కడప జిల్లాలో ఉంటున్నటువంటి మైదుకూరు స్థానం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కూడా గెలుపొంది ఎమ్మెల్యేగా ఉంటున్నారు. అలాగే ఈయన మామ అంటే బిడ్డనిచ్చినటువంటి మామ అయినటువంటి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా సీనియర్ అంటే తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ వ్యవహారంలో రేవు పార్టీ వ్యవహారంలో ఈయనకు పాజిటివ్ అంటే ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి పాజిటివ్ రిజల్ట్ రావడంతో ఇటు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మొత్తంగా సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.